ఒక ధనవంతుని కళ్ళు రోజురోజుకి ఎర్రగా కాసాగాయి. మంట పెరిగిపోసాగింది. ఎంతమందికి చూపించినా ఎన్ని మందులు వాడినా తగ్గడం లేదు. ఒకరోజు అడవిలో ఒక సాధువు వనమూలికలతో అనేక జబ్బులు పోగొడుతున్నాడని తెలిసింది. ఏ పుట్టలో ఏ పాముందో చూద్దాం అనుకుని ఆ సాధువుని కలిశాడు. విషయం వివరించాడు. సాధువు కాసేపు ఆలోచించి, నువ్వు 6 నెలల పాటు ఆకుపచ్చ రంగు తప్ప వేరే రంగు ఏదీ చూడకూడదు, అప్పుడు నీ జబ్బు నయమవుతుంది అన్నాడు. సరేనని ధనవంతుడు ఇంటికి వచ్చాడు. సేవకులను పిలిపించాడు. విషయమంతా చెప్పాడు. మరుక్షణం వారి ఇల్లంతా ఆకుపచ్చ రంగుతో నింపేశారు. బట్టల దగ్గర నుంచి చెప్పుల వరకు అన్నీ ఆకుపచ్చవే. ఎక్కడికన్నా బయటికి పోయిన సేవకులు నడిచే దారంతా కింద ఆకుపచ్చిన తివాచీలు పరిచేవారు. 2 వైపులా ఆకుపచ్చ తెరలు పట్టుకునేవారు. పెళ్ళాం బిడ్డలు, సేవకులు అందరూ ఆకుపచ్చ బట్టలు వేసుకునేవారు. దానికోసం చాలా డబ్బు అయిపోయింది. 6 నెలలు గడిచిపోయాయి. కళ్ళు మామూలుగా అయ్యాయి. సంబరంగా సాధువు దగ్గరికి పోయి జరిగిందంతా చెప్పాడు. సాధువు చిరునవ్వు నవ్వి, దీనికోసం ఇంత డబ్బు ఎందుకు అనవసరంగా పోగొట్టుకున్నావు నాయనా? ఒక 100 రూపాయలతో ఒక మంచి ఆకుపచ్చ కళ్ళజోడు కొని కళ్ళకు పెట్టుకొని ఉంటే సరిపోయేది కదా అన్నాడు. ఆ మాటలకు ఆ బుర్ర తక్కువ ధనవంతుని నోట మాట రాలేదు.